సో ప్రస్తుతం మనతో పాటు మ్యాక్ మోటార్స్ కంపెనీ వాళ్ళ ఇంపాక్ట్ మోడల్ అయితే ఉందన్నమాట. ఇది మార్కెట్లోకి మ్యాక్ మోటార్స్ కంపెనీ వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈ ప్రజెంట్ మ్యాక్ మోటార్స్ కంపెనీలోనే కొంచెం ప్రీమియం మోడల్ అని అయితే చెప్తున్నారు. ఇందులో వచ్చి 90 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్తో వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఒక నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్. డిజైన్ అయితే అలా ఉంటుంది. కొంచెం ఎగ్జిస్టింగ్గా నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్తో పోల్చింది కొంచెం డిఫరెంట్ డిజైన్తో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే ఇప్పుడు మనం రేంజ్ రివ్యూ అయితే చేద్దాం. వీళ్ళు 90 కిలోమీటర్ రేంజ్ అంటున్నారు. ఇది నిజంగా వస్తుందా లేదా? అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ వచ్చి 61,000 రూపాయలు. సో స్కూటర్ ఆన్ చేసిన తర్వాత అయితే మనకి ఇలా కనిపిస్తుంది డిస్ప్లే. ఫుల్ ఛార్జ్ అయితే పెట్టడం జరిగింది. 72 వోల్ట్ అని చూపిస్తుంది ఇక్కడ. ఇప్పుడైతే నేను ఫోన్లో ఉన్న స్పీడోమీటర్ అయితే ఆన్ చేస్తున్నాను. గూగుల్ టైం చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటల 7 నిమిషాలు అయింది. నేను ఒక 10 కిలోమీటర్ దాకా రైడ్ చేసిన తర్వాత ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఫస్ట్ స్టాప్ అయితే తీసుకుంటానండి. అక్కడ మీకు స్కూటర్ సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తాను. సో ఇనీషియల్ పికప్ అయితే మాత్రం పవర్ అయితే ఎక్కువ అయితే తీసుకుంటుంది అనమాట. ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క థ్రాటిల్ రెస్పాన్స్ గురించి చెప్పాలంటే మనకి ఒక రిజిస్ట్రేషన్ మోడల్ పికప్ ఎలా ఉంటుందో అలా అనిపించింది నాకు. మ్యాక్ మోటార్స్ కంపెనీ నుండి ఇప్పటి వరకు నేను రేంజ్ రివీల్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో సో వాటిలో మంచి పికప్ అంటే హైయెస్ట్ పికప్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే అనమాట. అలానే ఒక విషయం ఏంటంటే ఎలక్ట్రిక్ స్కూటర్ నేను రెయిన్ టెస్ట్ చేయడం కోసం స్పీడ్ అయితే అన్లాక్ చేశాను అనమాట. ఒక 40 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే ఈ రెయిన్ టెస్ట్ అయితే నేను చేస్తాను. అంటే 35 to 40 కిలోమీటర్ టాప్ స్పీడ్తో నా వెయిట్ వచ్చి 72 kgs అనమాట. సో 72 kgsతో నేను 35-40 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే ఈ రెయిన్ టెస్ట్ అయితే మనం కంప్లీట్ చేస్తాను. సో మీరు గమనిస్తే రియల్గా వచ్చిన స్పీడోమీటర్ కాకుండా రియల్గా వెళ్తుంది మనం ఒక 36 ఆ స్పీడ్లో అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి, మీరు గమనిస్తే నేను థ్రాటిల్ అయితే ఇవ్వట్లేదు, బట్ స్కూటర్ మూవ్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఒక 10 seconds మీరు థ్రాటిల్ ఇలా ఇచ్చి పట్టుకుంటే ఒక కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేస్తే క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ మీరు బటన్ లాంటిది ఏం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. అందుకు ఇది ఆల్రెడీ 36 కిలోమీటర్ దగ్గర కాన్స్టెంట్గా వెళ్ళడం వల్ల క్రూజ్ కంట్రోల్ అయితే యాక్టివేట్ అయింది. నేను ఒక 40 కిలోమీటర్ దగ్గర అయితే దీన్ని క్రూజ్ కంట్రోల్ అయితే యాక్టివేట్ చేస్తాను మళ్ళీ. సో మీరు చూడొచ్చు, సో స్కూటర్ అయితే మూవ్ అవుతుంది. సో ఇప్పుడైతే మన ఇంపాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఫస్ట్ స్టాప్ అయితే తీసుకున్నాం అనమాట. టైం చూసుకుందాం. ఫస్ట్ 8 గంటల 42 నిమిషాలు అయింది. అలానే స్పీడోమీటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 13.92 కిలోమీటర్, సుమారుగా 14 కిలోమీటర్లు ఇప్పటి వరకు రేంజ్ అనేది మనం రీచ్ అవడం జరిగిందండి. అలానే మీకు ఒకసారి ఓడోమీటర్ రీడింగ్ అయితే చూపిస్తాను. సో 11 కిలోమీటర్లు చూపిస్తుంది. ఆల్రెడీ మనం స్టార్ట్ చేసేటప్పటికి 2 కిలోమీటర్స్ రన్ అయి ఉంది. సో దీనిలో గ్లిచ్ అయితే ఉందన్నమాట. మనం వెళ్ళిన రేంజ్ కన్నా ఒక 5 కిలోమీటర్స్ రేంజ్ అనేది తక్కువ చూపిస్తుంది. అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే మన ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డీటెయిల్స్ మీకు చెప్తాను. సో ఇది మనకి మ్యాక్ కంపెనీ వాళ్ళ ఇంపాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. లుక్ అయితే ఎలా ఉంటుంది, నాకైతే ఇప్పటి వరకు చూసిన నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ తో పోలిస్తే మాత్రం కాస్త ప్రీమియం లుక్ గా కనిపిస్తుంది. సో ఇది వరకు ఎప్పుడైతే నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ చూసామో ఇంచుమించుగా మీకు ఫ్రంట్ సైడ్ ఆ హెడ్ ల్యాంప్ ఏదైతే ఉందో చూస్తే ఇంచుమించుగా ఈ బ్యాడ్జింగ్ చూసినా కూడా చేతక్ లాంటి ఆ హెడ్ ల్యాంప్ డిజైన్ వచ్చింది అనమాట. లుక్ అయితే బాగా అనిపిస్తుంది. ఈవెన్ బిల్డ్ క్వాలిటీ కూడా మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేశారు అనమాట. సో ఎవరైతే బిల్డ్ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారో క్వాలిటీ పరంగా అయితే బాగానే అనిపించింది. ఇక టర్న్ లైట్ ఇండికేటర్స్ ఇక్కడ మధ్యలో కూడా స్ట్రిప్ లాంటిది ఒకటి అయితే ఇచ్చారు అనమాట. ఈ డిజైన్ మాత్రం ఆకట్టుకునే విధంగా చూడడానికి. ఇక ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది మనకి మడ్ గార్డు. సో ఇది కొంచెం ఎలా ఉందంటే కొంచెం ఏంటంటే ఫ్లెక్సిబుల్ గా ఇచ్చారు ఈ మడ్ గార్డు. అలానే ముందు సైడ్ చూసుకున్నట్లయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇస్తున్నారు. 12-inch ట్యూబ్లెస్ టైర్ అయితే ఇస్తున్నారు. బ్రేకింగ్ పరంగా చూసుకున్నట్లయితే డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ కింద చూసుకున్నట్లయితే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ సుమారుగా ఒక 160-165 మిల్లీమీటర్స్ వరకు గ్రౌండ్ క్లియరెన్స్ ఉండొచ్చండి. ఫుట్బోర్డ్ స్పేస్ కూడా పర్లేదు, బాగానే వచ్చింది, బాగానే ఇచ్చారు. మనం కాల్ పెట్టుకునేటప్పుడు కంఫర్టబుల్ గానే అనిపించింది నాకైతే. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఛార్జింగ్ సాకెట్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఈ స్కూటర్ ని ఛార్జ్ చేయడానికి సుమారుగా 68 hours టైం అయితే పడుతుంది అనమాట. ఇక రేర్ సైడ్ చూసుకున్నట్లయితే రేర్ సైడ్ కూడా మ్యాక్ ఇంపాక్ట్ అని చెప్పి పేరు అయితే ఇక్కడ మెన్షన్ చేసి ఇక్కడైతే ఇచ్చారనమాట. ఇక ఫుట్ ప్యాక్స్ అయితే ఇలా వచ్చినాయి. సో క్వాలిటీ పర్లేదండి. సో వాళ్ళు ఇచ్చే ప్రైస్ పరంగా అయితే బాగానే అనిపించింది. ఇక రేర్ సైడ్ అయితే డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఇక సస్పెన్షన్ ఫీల్ ఎలా ఉందనేది నేను ఒక 50 కిలోమీటర్స్ రేంజ్ రీచ్ అయిన తర్వాత అన్ని ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. రేర్ సైడ్ చూసుకున్నైతే 12-inch ట్యూబ్లెస్ టైర్. మోటార్ బేసిక్ గా నాన్ రిజిస్టర్డ్ స్కూటర్ కాబట్టి 250 మోటార్ పవర్ రేటెడ్ పవర్, బట్ దీని పీక్ పవర్ అయితే మాత్రం ఎక్కువ అయితే ఉందన్నమాట. సో పికప్ అయితే బాగుంది. ఇది ఇప్పటి వరకు నేను రైడ్ చేసిన ఒక 14 కిలోమీటర్స్ లో. రేర్ సైడ్ కూడా ఇక్కడ మడ్ గార్డ్ అయితే ఉంది. ఇక్కడ కూడా మనకి పెద్ద మడ్ గార్డ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మడ్ పడకుండా ప్రొటెక్షన్ అయితే ఇస్తున్నారు. రేర్ సైడ్ కూడా మనకి డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇస్తున్నారు. దీని బ్యాక్ పోస్టర్ చూసుకున్నట్లయితే గ్రాబ్ రైల్ అయితే లాగా స్ట్రైట్ గానే ఉందన్నమాట.
అనమాట. మెటల్ బాడీతో క్వాలిటీగానే ఉంది ఇది. అలానే రేర్ సైడ్ లైటింగ్ ఇది. అలానే మ్యాక్ అని చెప్పి రేర్ సైడ్ మనకి నెంబర్ ప్లేట్ అయితే ఇక్కడ వస్తుంది. నాన్ రిజిస్టర్ స్కూటర్ ఆ నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది అనమాట. ఇది కూడా పర్లేదు క్వాలిటీ. ఇక ఈ సైడ్ చూసుకుంటే మనకి బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో ఇలా కిందకు వచ్చింది అనమాట. బ్యాటరీ ప్యాక్ చూసుకున్నట్లయితే వీళ్ళు 72 వోల్ట్ అలానే 34H బ్యాటరీ ప్యాక్ అంటే 2.4 kWh బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు. దీంతో వీళ్ళు 90 కిలోమీటర్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. అది వస్తుందో లేదో మనం ఇప్పుడైతే దాన్ని టెస్ట్ చేద్దాం. సెంటర్ స్టాండ్ సైడ్ స్టాండ్ కూడా మీకు ఈ స్కూటర్ లో లభిస్తుంది. ఇక సీట్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇలా లార్జ్ సీట్ ఇస్తున్నారు అనమాట. సో బాగానే అనిపించింది, మంచి లార్జ్ సీట్ గా. కీని రివర్స్ లో క్లిక్ చేస్తే మనకి బూట్ అయితే ఓపెన్ అవుతుంది. సో బూట్ స్పేస్ కూడా సుమారుగా 17 to 20 లీటర్స్ మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఇది తీసుకోవడంతో పాటు మనకి ఇచ్చే ఛార్జర్ ఇది. సో వీళ్ళొచ్చి 4 amps ఛార్జర్ అయితే ఇస్తున్నారు అనమాట. కనెక్టర్ మీరు ప్లగ్ చేసుకుని దీంతో అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అలానే ఇటు సైడ్ మనకి MCB స్విచ్ కూడా ఇచ్చారు. ఇక ఫ్రంట్ పోర్షన్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ హుక్ అయితే ఇచ్చారు. అలానే బూట్ స్పేస్ అయితే ఉంది. ఇక్కడ స్పేస్ అయితే ఉందో మనకి మొబైల్ హోల్డర్ పెట్టుకునే విధంగా బాగుందన్నమాట. ఫోన్స్ అయితే మాత్రం లోతుగా ఇచ్చారు కాబట్టి స్పేస్ మీరు ఫోన్స్ లోపలగానే ఉంటాయి. మనకి కుదుపులు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. అలానే ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకి USB సాకెట్ కూడా ఇచ్చారు. సో మీరు మీ ఫోన్ లాంటి ఏదైనా ఛార్జింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు ఈ స్కూటర్ ఎలా ఆన్ చేయాలో మీకు చెప్తాను. స్కూటర్ ఇనిషియల్ గా ఆఫ్ పొజిషన్ ఉన్నప్పుడు కీని రైట్ సైడ్ క్లిక్ చేస్తారు. ఇనిషియల్ గా ఇది పార్కింగ్ మోడ్ లో ఉంటుంది అనమాట. మీరు బ్రేక్ ప్రెస్ చేస్తే స్కూటర్ అనేది రెడీ టు మూవ్, థ్రాటిల్ ఇస్తే స్కూటర్ మూవ్ అవుతుంది. మోడ్స్ అయితే మాత్రం ఇందులో ఒకటే సింగిల్ మోడ్ అయితే ఇస్తున్నారు అనమాట. అలానే రివర్స్ మోడ్ ఆప్షన్ ఉంది. R బటన్ ప్రెస్ చేసి మీరు థ్రాటిల్ ఇస్తే స్కూటర్ వెనక మూవ్ అవుతుంది. హై బీమ్ లో బీమ్ స్విచెస్, హార్న్ స్విచ్, లైట్ స్విచ్ ఇది. ఇటు సైడ్ కూడా హార్న్ ఇచ్చారు. టర్న్ లైట్ ఇండికేటర్ స్విచ్ ఇది. పార్కింగ్ మోడ్ బటన్ ఇటు సైడ్ కూడా ఇచ్చారు. ఇలా ఆన్ చేయొచ్చు. యాంటీ థెఫ్ట్ అలారం ఆడితే క్లిక్ చేస్తే మీకు స్కూటర్ అనేది ఇండికేషన్ స్కూటర్ ఇలాగ అలారం సౌండ్ ఇస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మనం ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేంజ్ టెస్ట్ అయితే కంటిన్యూ చేద్దాం. మనమైతే యాదగిరిగుట్ట సైడ్ అయితే వెళ్తున్నాం అండి. ఇప్పుడైతే మనం ఎలక్ట్రిక్ స్కూటర్ మీద 31.5 కిలోమీటర్ల రేంజ్ అయితే రీచ్ అవడం జరిగిందండి. గూగుల్ టైం చూసినట్లయితే ఉదయం 9:15 అయింది. స్పీడోమీటర్ లో ఎటువంటి అంటే బ్యాటరీ పర్సెంటేజ్ పరంగా ఎటువంటి బార్స్ అయితే ఎక్కడ కూడా డ్రాప్ అయితే అవ్వలేదు అనమాట. సో మనం నెక్స్ట్ స్టాప్ వచ్చి ఒక 50 కిలోమీటర్ రీచ్ అయిన తర్వాత తీసుకుందాం. సో ఇప్పుడు యాదగిరిగుట్ట వైపు అయితే వెళ్తున్నాం అనమాట. మనం స్టార్ట్ అయింది చర్లపల్లి నుంచి. సో ఆల్మోస్ట్ యాదగిరిగుట్ట దగ్గరలోనే ఉండడం జరిగింది. ఇప్పుడే ఒక విషయం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 31.5 కిలోమీటర్లు రీచ్ అయిన తర్వాత ఫస్ట్ బార్ అయితే డ్రాప్ అయింది అనమాట. సో గుర్తుపెట్టుకోండి. ఇంకా యాదగిరిగుట్టకి 6 కిలోమీటర్ దగ్గర అయితే రావడం జరిగింది అనమాట. మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే యాదగిరిగుట్ట అయితే వెళ్తాము. కాకపోతే నేను యాదగిరిగుట్ట వెళ్ళట్లేదండి. సో మళ్ళీ మనకి ఏమైనా రేంజ్ ఏమన్నా అటు ఇటు అవుతుంది అని చెప్పి ముందుగా ఇప్పుడు అరౌండ్ 37 కిలోమీటర్ వరకు ఇప్పటి వరకు నేను రైడ్ చేయడం జరిగింది. సో నేను అక్కడ నుంచి రిటర్న్ అయిపోతాను. మళ్ళీ 6 కిలోమీటర్స్ వెళ్తే అరౌండ్ 43 అవుతుంది కాబట్టి స్పీడ్ బ్రేకర్ వచ్చింది పెద్దది. బట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా నిలిపోయింది. ఇప్పుడైతే మనం 50 కిలోమీటర్ల రేంజ్ అనేది చేరుకున్నాం అండి. ఫోన్ స్పీడోమీటర్ రీడింగ్ చూస్తే 50.22 50 కిలోమీటర్ రేంజ్ అయితే రీచ్ అవ్వడం జరిగింది. గూగుల్ టైం చూస్తే 9:45 అయిందండి. ఇందులో వోల్టేజ్ యాక్చువల్లీ 73 చూపిస్తుంది కానీ వాస్తవానికి 70 వోల్టేజ్ అనమాట. ఫ్లక్చుయేట్ అవుతుంది అక్కడ నుంచి. ఇప్పుడైతే నేను ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ టెస్ట్ కంటిన్యూ చేస్తాను. ఇక మీదట నా యొక్క రేంజ్ ఇప్పటిదాకా నడిపిన యొక్క నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తానండి. ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఏం కోరుకుంటారు, కనీసం మినిమం కంఫర్ట్ కోరుకుంటారు కదా. స్కూటర్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంది. సీట్ అయితే ఓకే అండి. సో మనకి మీడియం క్వశ్చన్ అయితే ఉంది. మరి టూ మచ్ హార్డ్ టూ మచ్ సాఫ్ట్ కాకుండా మీడియం గానే అనిపిస్తుంది. రెండోది ఫుట్ బోర్డ్ స్పేస్ మాత్రం బాగుందండి. సో మీరు కాల్ పెట్టుకున్నా కూడా కొంచెం స్పేస్ అనేది లభిస్తుంది. మీడియం బ్యాగ్స్ లాంటివి పెట్టుకునే విధంగా అయితే ఫుట్ బోర్డ్ స్పేస్ బాగానే అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ థ్రాటిల్ రెస్పాన్స్ మీకు వీడియో స్టార్టింగ్ లో కూడా చెప్పాను. థ్రాటిల్ రెస్పాన్స్ అయితే స్టడీగా ఉంది. అలాంటి పవర్ కూడా పికప్ లెవెల్స్ బాగున్నాయి అనమాట. ఒకటే మోడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు. బట్ పికప్ లెవెల్స్ అయితే మాత్రం మీకు నచ్చుతుంది. బ్రేకింగ్ మాత్రం చాలా బాగుందండి. సో మీరు ఒకసారి మీకు శాంపుల్ కి చూపిస్తాను. వెళ్తుంది కదా. ఇది ఫ్రంట్ బ్రేక్. వాస్తవానికి ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఫ్రంట్ బ్రేక్ ఫాస్ట్ గా పడుతుంది. బట్ వీళ్ళు ట్యూన్ ఎలా చేశారంటే రేర్ బ్రేక్ ఫాస్ట్ గా పడేలా చేశారు. సో మీకు ఫ్రంట్ బ్రేక్ ఒక 1 సెకండ్ 1.5 సెకండ్ టైం పడుతుంది. ఇప్పుడు రేర్ బ్రేక్ చూపిస్తాను మీకు. సో రేర్ బ్రేక్ కొంచెం ఫాస్ట్ గా పడుతుంది అనమాట దాంట్లో. నెక్స్ట్ సస్పెన్షన్ పరంగా చెప్పాలంటే నాకు రేర్ సస్పెన్షన్ బాగా అనిపించింది. ఫ్రంట్ సస్పెన్షన్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంది అనిపించింది. సో ఎందుకంటే మనకి స్పీడ్ బ్రేకర్ చిన్న వచ్చినా కూడా కొంచెం ఇంపాక్ట్ అనేది పైకి వచ్చేస్తుంది. అది కొంచెం వాళ్ళు ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. లేదంటే వాళ్ళ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇంకా ట్యూన్ ఇన్ అవుతే కొన్ని రోజులు అయిన తర్వాత మారచ్చేమో మనం చెప్పలేను. బట్ నాకు కొత్త వెహికల్ నాకు అనిపించింది అయితే మాత్రం మీకు షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ దీని యొక్క డాష్ బోర్డ్ విజిబిలిటీ గురించి చెప్పాలంటే ఇప్పుడు ఉదయం సుమారుగా 9:45 అవుతుంది కదా. ఆ టైం కి డాష్ బోర్డ్ విజిబిలిటీ ఓకే, మనకి నెంబర్స్ కనిపిస్తుంది. మరీ టూ మచ్ బ్రైట్నెస్ ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ ఆ నెంబర్స్ కనిపించే విజిబిలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ స్కూటర్ లో క్రూజ్ కంట్రోల్ చాలా బెనిఫిట్ అండి. మీ బటన్ కూడా ఏమి ఉండదు. ఒక పర్టికులర్ స్పీడ్ ఏదైతే వెళ్తున్నారో కాన్స్టెంట్ గా మెయింటైన్ చేస్తే ఒక 8 సెకండ్స్ అలా మెయింటైన్ చేస్తారు అనుకోండి, స్పీడ్ అదే లాక్ అయిపోతుంది. ఇక్కడ రెడ్ సింబల్ వస్తుంది అనమాట. చాలా బాగానే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది క్రూజ్ కంట్రోల్.
అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించి సస్పెన్షన్ మీకు చెప్పాను కదండి, ఇలా వైట్ స్ట్రాప్స్లో మీకు స్లోగా వెళ్తే మీకు సస్పెన్షన్ బాగానే అనిపిస్తుంది. కాకపోతే కొంచెం ఒక 30-40 అలా వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం ఇంపాక్ట్ అనేది తెలుస్తుంది. పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు మాత్రం మీకు కింద ఏం టచ్ అవ్వట్లేదు, బాగానే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే బాగానే అనిపించింది నాకు. వీడియో స్టార్టింగ్ లో కూడా ఒకసారి మీకు చెప్పడం జరిగింది. అది ఇంకొక విషయం ఏంటంటే నేను గమనించింది ఇందులో మనకి సెకండ్ బార్ డ్రాప్ ఎక్కడ అవుతుందంటే మనకి 55 కిలోమీటర్స్ రీచ్ అయిన తర్వాత సెకండ్ బార్ డ్రాప్ అయింది. సుమారుగా 68 వోల్టేజ్ దగ్గర అయితే జరిగింది అనమాట. అది అని సుమారుగా 65 వోల్టేజ్ వచ్చిన తర్వాత మనకి 3వ బార్ డ్రాప్ అవడం జరిగింది. సో మనమైతే ఎలక్ట్రిక్ స్కూటర్ మీద సక్సెస్ఫుల్ గా 70 కిలోమీటర్ రేంజ్ అయితే రీచ్ అవడం జరిగిందండి. సో ప్రజెంట్ ఓడోమీటర్ లో చూస్తున్నట్లయితే ఇంకా 2 బార్స్ చూపిస్తుంది, కానీ వాస్తవానికి అన్ని బార్స్ అయితే ఎంటీ అయిపోయినాయండి. టైం చూస్తే ఉదయం 10 గంటల 23 నిమిషాలు అయింది. స్పీడోమీటర్ రీడింగ్ చూస్తే 70.81 70 కిలోమీటర్లకు రీచ్ అవడం జరిగిందండి. సో మీకు ఇందాక చెప్పాను కదా, నేను ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని రెయిన్ టెస్ట్ చేస్తున్నప్పుడు 68 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత 3వ బార్ డ్రాప్ అయింది. బట్ 70 కిలోమీటర్స్ రాగానే రెడ్ బార్ అయితే ఉందో 4th బార్ ఉందో అది కూడా డ్రాప్ కంప్లీట్ గా ఎంపీ అయిపోతుంది అనమాట, ఫుల్ థ్రాటిల్ ఇస్తుంటే. సో నేనైతే ఇంకా డెస్టినేషన్ రీచ్ అవ్వాలి. సో వెహికల్ కనీసం ఛార్జింగ్ పెట్టాలంటే మరి చూద్దాం. వీళ్ళు చెప్తున్న 90 అంటున్నారు, కానీ కనీసం 80 కిలోమీటర్స్ అయినా రీచ్ అవుతుందో లేవో చూద్దాం. 70 కిలోమీటర్స్ వరకు మాత్రం 40 స్పీడ్ తోనే వెళ్ళడం జరిగింది. బట్ ఇక్కడ నుంచి మాత్రం నేను కొంచెం స్పీడ్ తగ్గించి వెళ్తాను, ఒక 20-25 మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి 74 కిలోమీటర్ రేంజ్ అయితే రీచ్ అయ్యండి. మొత్తం మీరు చూస్తే బార్ అయితే బ్యాటరీ బార్ మొత్తం అయితే బ్లింక్ అయిపోతుంది, మొత్తం అయిపోయింది అనమాట, ఎంటీ చూపిస్తుంది. సో స్టిల్ క్రూజ్ కంట్రోల్ ఆన్ లో ఉంది, అదే ఆశ్చర్యకరంగా ఉంది. మీరు సరిగ్గా గమనిస్తే రెడ్ ఇండికేషన్ కనిపిస్తుంది. కరెక్ట్ గా మనం ఒక స్పీడ్ వచ్చి 15-20 స్పీడ్ లో మాత్రం వెళ్తున్నాం అనమాట. సో నేను క్రూజ్ కంట్రోల్ లో ప్రెసెంట్ అయితే వెళ్తున్నాను, మరి ఇంకా ఎంత రేంజ్ వస్తుందో చూద్దాం. సో మనకి ఫుల్ బ్యాటరీ డ్రైన్ అయిపోయినా కూడా నేను ఇంకా దాన్ని అలాగే నడుపుతున్నానండి. ఇక్కడ నేను డెస్టినేషన్ కి వెళ్ళాలంటే ఖచ్చితంగా బ్రిడ్జ్ ఎక్కాల్సిందే. పవర్ అయితే పికప్ లెవెల్ చాలా వరకు డ్రాప్ అయింది అనమాట. ఈ పికప్ లెవెల్స్ తో మరి బ్రిడ్జ్ ఎక్కుతుందో లేదో ఇప్పుడు చూద్దాం. అసలు ఏ మాత్రం పవర్ లేదు ఇందులో, చాలా తక్కువ అనమాట. ఒక 15 ఆ స్పీడ్ మాత్రం వెళ్ళొచ్చు. సో ఇందులో కూడా మనకు క్రూజ్ కంట్రోల్ ఆన్ అయిందండి ఈ పరిస్థితుల్లో కూడా. సో అందుకనే క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసి చేయి వదిలేసాను. బట్ ఇంకేమైనా కన్సంప్షన్ అవుతుందని చెప్పి నేనే ఇంకా ఆపేసి నేనే థ్రాటిల్ ఇస్తున్నాను ఇంకా. సో మనమైతే సక్సెస్ఫుల్ గా బ్రిడ్జ్ ఎక్కి దిగడం కూడా జరిగిందండి. సో ఈ పవర్లోనే అసలు ఏం పవర్లు కూడా చాలా తక్కువ పవర్ అనమాట. ప్రజెంట్ ఒక 8 కిలోమీటర్స్ మించి అయితే స్కూటర్ మూవ్ అవ్వట్లేదు. ఇప్పుడు వరకు మనకి 78 కిలోమీటర్ల పైగా అయితే రైడ్ చేయడం జరిగింది అనమాట. సో నేను ఇక్కడితో దీన్ని కంక్లూడ్ చేస్తున్నాను. అవి వెళ్తుంటే ఒక 8 కిలోమీటర్స్ స్పీడ్ మించి అయితే వెళ్ళట్లేదు అనమాట. సో అందుకు నేను ఇక్కడ 78 కిలోమీటర్ దగ్గర అయితే దీన్ని రేంజ్ టెస్ట్ అయితే కంక్లూడ్ చేస్తున్నాను. అలానే మనకి ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే ఉదయం 10 గంటల 50 నిమిషాలు అయింది. 78.3 కిలోమీటర్ దగ్గర అయితే మనకైతే ఆఫ్ చేస్తున్నాం. సో మొత్తానికి అయితే మ్యాక్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఇంపాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ టెస్ట్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. నిజంగానే ఇది ఇంపాక్ట్ క్రియేట్ చేసేలాగా నాకు అనిపించిందండి. సో ఓవరాల్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి ఒకసారి ఛార్జ్ పెడితే మాకు రియల్ రేంజ్ మొత్తం టెస్ట్ చేసి కంప్లీట్ అయ్యేసరికి 78 కిలోమీటర్ల రియల్ రేంజ్ అయితే వచ్చిందనమాట. ఇక మేము చేసిన రైడ్ పారామీటర్స్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనం 72 kgs వెయిట్ అంటే నాది 72 kgs వెయిట్ తో 40 కిలోమీటర్ టాప్ స్పీడ్ వచ్చి 70 కిలోమీటర్లు అంతా కూడా నేను 40 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో నడిపాను. మిగిలిన 8 కిలోమీటర్స్ ఏదైతే ఉందో ఒక 5-25 కిలోమీటర్ టాప్ స్పీడ్ వచ్చి 8 కిలోమీటర్స్ నడపడం జరిగింది. అది కూడా ఈ వెహికల్ కంప్లీట్ గా నేను 72 వోల్ట్ 30H బ్యాటరీ ప్యాక్ తో టెస్ట్ చేస్తే నాకు వచ్చిన రియల్ రేంజ్. ఒకవేళ ఇదే బ్యాటరీ ప్యాక్ తో నేను ఒక 30-35 టాప్ స్పీడ్ తో వెళ్తే కనుక వాళ్ళు చెప్పిన 85-90 కిలోమీటర్ రేంజ్ వచ్చే అవకాశం ఉండొచ్చు. రెండోది వీళ్ళు ఇదే వేరియంట్ లో మనకి 72 వోల్ట్ 36H బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు. దాంతో వీళ్ళు చెప్తున్న 90-100 కిలోమీటర్ రేంజ్ రావాలంటే ఒక 30-35 టాప్ స్పీడ్ తో వెళ్తే ఆ రేంజ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఇది ఓవరాల్ గా మ్యాక్ మోటార్ సంబంధించిన ఇంపాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రేంజ్ రివ్యూ అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 61,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. 80-90 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే వేరియంట్ ని, అదే 90-100 కిలోమీటర్ ఇచ్చే రేంజ్ వేరియంట్ ని వీళ్ళు 63,000 రూపాయలకు ఆఫర్ చేస్తున్నారు. బ్యాటరీ మోటార్ కంట్రోల్ చార్జర్ మీద సంవత్సరం పాటు వారంటీని ఆఫర్ చేస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మ్యాక్ మోటార్ సంబంధించిన ఇంపాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అందజేస్తాం. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎటువంటి ఆడియన్స్ తీసుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఈవీ కుర్రాడి ఛానల్ ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాం. ఆ వీడియోని కూడా తర్వాత ఇది చూడండి. మీలో ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది లేదా స్క్రీన్ పై కమించిన నెంబర్ వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జింగ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.